హాయ్ హలో వెల్కమ్ టు EHFG Ministries మీడియా. సిరీస్ 6 EQ అన్నది మనం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. ఇది సిరీస్ 7 మొదలవుతుంది. ఈ సిరీస్ 7 ఏంటి అని మనం చూసినట్లయితే సిస్టమ్ ట్యూనింగ్ అన్నమాట. క్వశ్చన్ చెప్పండి, మీ చర్చ్ సౌండ్ సిస్టమ్ కనెక్ట్ అయ్యింది కానీ పర్ఫెక్ట్గా సౌండ్ వస్తుందా? వాల్యూమ్ ఎక్కువ పెడుతుంటే ఫీడ్బ్యాక్ వస్తుందా? EQ ట్రై చేస్తారు కానీ మళ్ళీ వస్తుంది. ఇది ఎందుకంటే సిస్టమ్ అన్నది సరిగ్గా ట్యూన్ అవ్వలేదన్నమాట. మీ సౌండ్ సిస్టమ్ ట్యూన్ అవ్వలేకపోవడం వల్ల వచ్చే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ సిరీస్లో ఈ సౌండ్ సిస్టమ్ని ఎట్లా మనం ట్యూన్ చేయాలి అన్నది నేను మీకు బిగినర్స్ లెవెల్లోనే చెప్తాను అనమాట. అడ్వాన్స్ లెవెల్లో నేను మీకు చెప్పాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ అన్నది చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది చాలా అడ్వాన్స్ టాపిక్, పైగా ఇది చాలా ఎక్స్పెన్సివ్ టాపిక్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ సిరీస్ని మీరు చాలా కేర్ఫుల్గా వినాలన్నమాట. రెస్ట్ ఆఫ్ ది అదర్ సిరీసెస్లో ఈజీగానే అర్థమవుతుంది, కానీ ఈ సిరీస్ 7 మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా మీరు వినాలి. నేను మరీ చెప్తున్నా, ఈ సిరీస్ మీరు చాలా కేర్ఫుల్గానే వింటేనే మీకు లాట్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. నేను చెప్పిన ప్రీవియస్లో చెప్పినవన్నిటికి ఇందులో ఈ సిరీస్లో చాలా ఇంటర్లింకింగ్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఈ సిరీస్ మీరంతా వినాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. అసలు సిస్టమ్ ట్యూన్ అంటే ఏంటి? సిస్టమ్ ట్యూనింగ్ అంటే ఏంటి అంటే మనం సిస్టమ్ని ట్యూన్ చేయడం, అంటే పర్ఫెక్ట్గా సౌండ్ వచ్చేదాన్ని ట్యూన్ చేసేదాన్నే మనం సిస్టమ్ ట్యూనింగ్ అంటారు. మీకు ఒక ఎనాలజీ నేను మీకు చెప్తాను. ఏంటి ఆ ఎనాలజీ అంటే, మీ దగ్గర చాలామంది దగ్గర గిటార్ అన్నది ఉంటుంది అనమాట. ఈ గిటారు ఏం చేస్తారు, మీరు ఒక కొత్త గిటార్ కొనుక్కొచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ప్లే చేస్తే మీకు సౌండ్ అన్నది యాక్యురేట్గా రాదనమాట. ఆ గిటార్లో ఉండే ఆ స్కేల్స్ కానీ, లేకపోతే ఆ టోన్ కానీ, ఆ కార్డ్స్ కానీ మీకు ఆ పర్ఫెక్ట్ సింక్లో మీకు ఉండదన్నమాట. మీరు ఏదో ప్లే చేస్తుంటే అది ఏదో వస్తుంది అనమాట. దాన్ని ఏంటంటారంటే ఇన్ ట్యూన్లో లేదనమాట, అవుట్ ఆఫ్ టోన్లో ఉందన్నమాట అది ట్యూన్. కాబట్టి మీరు దాన్ని ఏం చేయాలంటే ప్రాపర్గా ట్యూన్ చేసి మీరు ప్లే చేస్తే గిటార్లో ఉండే పొటెన్షియల్ సౌండ్ ఏ రీతిగా అయితే వస్తుందో ఆ రీతిగా వస్తుంది అనమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియోలో నేను అవుట్ ఆఫ్ టోన్తో ఉన్న దయాన్ని మీకు నేను ఎట్లా చూపించానో ఇది సేమ్ అట్లానే ఉంటుంది అనమాట. కాబట్టి ప్రాపర్ ట్యూన్ చేసిన ఆ యొక్క గిటార్ ప్లే చేస్తే ఎంత పర్ఫెక్ట్గా సౌండ్ వస్తుందో సౌండ్ సిస్టమ్ కూడా మనం అంత ట్యూన్ చేయాలన్నమాట. ఆ ట్యూన్ చేసే దాన్నే సిస్టమ్ ట్యూనింగ్ అని అంటాం మనం. ఈ సిస్టమ్ ట్యూనింగ్లో మనం ఏం చేస్తాము అంటే ఎట్లా మనం ట్యూన్ చేస్తాం, ఈ వేటి మీద మనం ట్యూన్ చేస్తామంటే స్పీకర్స్, యాంప్లిఫైయర్స్, మిక్సర్స్ ఇవి అన్నీ ఒకేసారి కనెక్ట్ అవుతాయి. కానీ ట్యూన్ కాలేదనుకోండి మీ సౌండ్ అన్నది పర్ఫెక్ట్గా రాదనమాట. అదే కనుక సిస్టమ్ ట్యూనింగ్ అంటే ఏంటి అంటే సౌండ్ సిస్టమ్ని ప్రాపర్గా ట్యూన్ చేయాలన్నమాట. అప్పుడే మీకు ఏంటంటే మీకు ఆ ఫుల్ పొటెన్షియల్ అన్నది కూడా మీకు వస్తుంది గిటార్ ట్యూన్ చేసినట్టుగా. సేమ్ దట్ ఈస్ కాల్డ్ అండ్ సిస్టమ్ ట్యూనింగ్ అంటారు అన్నమాట. ఈ సిస్టమ్ ట్యూనింగ్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని మనం చూసినట్లయితే సిరీస్ 1 నుండి సిరీస్ 6 వరకు, అంటే ఇప్పుడు ఈ అన్ని ఎపిసోడ్స్ మనకు ఉన్నాయి చూసారా, ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా మనకి ఈ దీంట్లో మనకి ఇంటర్లింకింగ్, నేను ఫస్టే చెప్పాను కదా ఇంటర్లింకింగ్ అన్నది ఉంటుంది. అంటే లైవ్ సౌండ్ బేసిక్స్, మైక్రోఫోన్స్, స్పీకర్స్, యాంప్లిఫైయర్స్, క్రాస్ ఓవర్, EQ, ఈ 6 సిరీస్లో ఉన్న ఇవన్నీ కూడా సిస్టమ్ ట్యూనింగ్లో మనకు ఉంటుంది అన్నమాట. ఇవంతా కూడా ఒక ప్యాటర్న్గా మనం యూజ్ చేసి సిస్టమ్ మనం ట్యూన్ చేస్తామన్నమాట. ఆ ట్యూన్ చేసే ఈ నాలెడ్జ్ ఒకే ప్రాసెస్లో అప్లై చేయడం అన్నమాట. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్గా చెప్పుకెళ్ళిన ఇవంతా కూడా ఒకటే ప్రాసెస్లో మనం చేసుకెళ్తేనే సిస్టమ్ ట్యూనింగ్ అంటారు. ఇది ఎట్లాగంటే ఒక రెసిపీ అన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు తెలుసు, ఏ ఆర్డర్లో మనం వెయ్యాలో అది తెలియాలన్నమాట. ఇప్పుడు ఆ ఆర్డర్ మనం ప్లేస్ చేసి దాన్నే సిస్టమ్ ట్యూనింగ్ అంటారు. మీకు దీంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీ అమ్మగారు మీకు బిర్యానీ వండారనమాట. మీకు బిర్యానీ వండాలి అంటే ఫస్ట్ మీ అమ్మగారు ఏం చేస్తారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తెచ్చి పెట్టుకుంటారు. తెచ్చి పెట్టుకున్న తర్వాత
ఆ బిర్యానీ వండడానికి ఏం చేయాలి, ఒక ప్రాసెస్ అన్నది ఉంది బిర్యానీకి. ఆ ప్రాసెస్ ఫాలో అయితేనే మనకి ఏంటంటే ఫైనల్ బిర్యానీ అన్నది వస్తుంది. ఆ ప్రాసెస్ తెలియకుండా ఒక ఇంగ్రీడియంట్ అన్నది ముందు వేసి ఇంకో ఇంగ్రీడియంట్ అన్నది తర్వాత వేసి ఇట్లా చేశారనుకోండి, ఒక స్టెప్ అన్నది ఫాలో అవ్వకుండా ఒకటి ముందు ఒకటి వెనకాల ఒకటి తర్వాత ఒకటి అయిపోయిన వండేసిన తర్వాత వేస్తే బిర్యానీ మీకు పర్ఫెక్ట్గా వస్తుందా? రాదు కదా. సేమ్ సౌండ్ ట్యూనింగ్ కూడా అంతేనమాట. ఏది పర్ఫెక్ట్ ఆర్డర్లో మనకి రావాలి, ఏది పర్ఫెక్ట్ ఆర్డర్లో మనం చేసుకెళ్తే ప్రాపర్ ట్యూనింగ్ అవుతుంది, ప్రాపర్ సౌండ్ అన్నది మనకు వస్తుంది అన్నదే సిస్టమ్ ట్యూన్ చేయడం అని అంటాం అన్నమాట. ఆ సిస్టమ్ ట్యూనింగ్లో కూడా రైట్ ఆర్డర్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ మనం గెయిన్ సరిగ్గా చేయాలి, గెయిన్ స్టేజింగ్, తర్వాత క్రాస్ ఓవర్, ఈక్యూ, డిలే, టైమ్ అలైన్మెంట్. ఇవి రైట్ ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్లో మనం ప్లేస్ చేస్తేనే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ సౌండింగ్ అన్నది మనకు వస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా నేను చాలా వరకు అంతా కవర్ చేసేసాను. ఏది గెయిన్ స్టేజింగ్ ఎట్లా చేయాలన్నది కవర్ చేశాను, క్రాస్ ఓవర్ ఎట్లా మనం సెట్ చేసుకోవాలి అన్నది కవర్ చేశాను, తర్వాత ఈక్యూ ఎట్లా కవర్ చేయాలో అన్నది నేను అది కూడా కవర్ చేశాను, తర్వాత డిలే సెట్టింగ్ ఎట్లా చేయాలి అన్నది కూడా నేను కవర్ చేశాను. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటి మనం కవర్ చేయాల్సింది అంటే టైమ్ అలైన్మెంట్ అన్నది మనం ఇక్కడ కవర్ చేస్తాం అన్నమాట. టైమ్ అలైన్మెంట్, ఫేజ్, కోహిరెన్స్, ఇంపల్స్, మ్యాగ్నిట్యూడ్, ఇవన్నీ ఈ నేమ్స్ చాలా కొత్తగా ఉంటాయి అన్నమాట మీకు ఈ సిరీస్లో. కాబట్టి వీటి మీద మనం ఎక్కువ ఏం చేస్తామంటే ఈ సిరీస్లో మనం వర్క్ చేస్తాం అన్నమాట. ట్యూనింగ్ లేకుండా ఏమవుతుంది ఇప్పుడు అది మనం కూడా తెలుసుకోవాలి. ట్యూనింగ్ లేకుండా ఏమవుతుంది అని మనం చూసినట్లయితే 3 ఇంపార్టెంట్ స్టెప్స్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సిస్టమ్ ట్యూనింగ్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, ఇది మనకు తెలియాలి. ఈ 3 రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూస్తే, ఫస్ట్ ప్రాబ్లం వాల్యూమ్ పెంచితే ఫీడ్బ్యాక్ అన్నది వస్తుంది అనమాట. మీరు ప్రాపర్గా ఎంత లక్షల్లో పెట్టిన ఎక్విప్మెంట్ మీరు తెచ్చిపెట్టినా, మీరు లక్షల్లో కానీ కోట్ల రూపాయలే కానీ ఎంత పెద్ద బ్రాండ్ ఎక్విప్మెంట్ మీరు తెచ్చిపెట్టినా మీరు సరిగ్గా ట్యూన్ చేయకపోతే మీకు ఏంటంటే మీకు ఫీడ్బ్యాక్ అన్నది వస్తుంది అనమాట. మీకు ఎంత పెద్ద బ్రాండ్ అయినా మీరు తీసుకోండి, మీరు ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు మీరు పెట్టినా సరే కూడా సరిగా ట్యూన్ చేయకపోతే మనకి ఏంటంటే వాల్యూమ్ పెడితే ఫీడ్బ్యాక్ అన్నది వస్తుంది అనమాట. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసేటప్పటికి ఏంటంటే చర్చ్లో వెనకాల ఉన్న వాళ్ళకి ఏంటంటే సౌండ్ సరిగ్గా వినిపించదు అనమాట. ఇది సెకండ్ రీజన్, సరిగ్గా ట్యూనింగ్ చేయకపోతే. ఎందుకు మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అని మనం చూసినట్లయితే ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళకి సౌండ్ బాగానే వినపడుతుంది. అదే కనుక బ్యాక్ రోలో కూర్చున్న వాళ్ళకి, వెనకాల కూర్చున్న వాళ్ళకి ఏముంటుందంటే వాల్యూమ్ అనేది డల్ అయిపోతుంది అనమాట. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని నేను ఆల్రెడీ దీనికి అడ్రస్ నేను చేశాను అనమాట. ఎప్పుడు స్పీకర్ ప్లేస్మెంట్ విషయంలో మన హైట్ అండ్ యాంగిల్ అక్కడే నేను మీకు చెప్పాను అనమాట. స్పీకర్ని మనం ప్లేస్మెంట్ చేయాలి, ఫ్రంట్ పెడితే ఎట్లా ఉంటుంది, బ్యాక్ పెడితే ఎట్లా ఉంటుంది, ఇవి నేను అక్కడ చెప్పాను. అలాగే డిలే అలైన్మెంట్లో కూడా నేను చెప్పాను అనమాట. అప్పుడు ప్రాబ్లం ఏంటి, ఏమొస్తుంది అన్నది సేమ్. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి బాగానే వినపడుతుంది, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి వినపడదు అనమాట. ఇది ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే టైం అలైన్మెంట్ సరిగ్గా మనం చేయకపోవడం ద్వారా మనకు వస్తుంది అనమాట. అందుకే నేను అక్కడ కూడా చెప్పాను కదా, టైం అలైన్మెంట్, దాన్ని డిలే సెట్టింగ్స్ అనమాట. ఆ సెట్టింగ్స్ మనం సరిగ్గా చేయకపోతే, ఆ ఏ టైం తర్వాత మనకు ఆ సౌండ్ రావాలి అన్నది మనం సరిగ్గా ప్రాపర్గా సెట్ చేయకపోతే ఈ ప్రాబ్లం అన్నది వస్తుంది అనమాట. వెనకాల ఉన్న వాళ్ళకి సౌండ్ అన్నది డల్ అయిపోతుంది. అదే థర్డ్ ప్రాబ్లం వచ్చేసేటప్పటికి ఏంటి అంటే సౌండ్ అన్నది మడిగా ఉంటుంది, మీ మిక్స్లో క్లారిటీ అన్నది ఉండదు అనమాట. ఎందుకు మీ సౌండ్ అన్నది మడిగా ఉంటుంది అని మనం చూసినట్లయితే, వోకల్ క్లియర్గా ఎందుకు వినిపించట్లేదు అని మనం చూసినట్లయితే, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఒకే గొంతులాగా సౌండ్ వినపడుతుంది అనమాట. అంటే ఇన్స్ట్రుమెంట్ ఒకదాని మీద ఒకటి మీరు వేసేసినట్టే ఉంటుంది, కానీ అదేంటంటే పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వదు అనమాట. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ సిట్ అవ్వాలో అక్కడ సిట్ అవ్వదు. కీబోర్డ్ దాని యొక్క రేంజ్ ఎక్కడ సిట్ అవ్వాలో అక్కడ సిట్ అవ్వాలి, ఫ్యాట్స్ ఎక్కడ సిట్ అవ్వాలి అక్కడ, తబలా ఎక్కడ సిట్ అవ్వాలంటే అక్కడ, ఫ్లూట్, ఇలా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ సిట్ అవ్వాలి అప్పుడు ఆ సిట్ అయ్యే పొజిషన్ మనం సెట్ చేయగలిగితేనే ఏంటి అంటే ఈ సౌండ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదంటే మడిగానే ఉంటుంది అన్నమాట, లేదంటే సౌండ్ అన్నది అన్క్లియర్గానే ఉంటుంది అనమాట. దీన్ని మనం ఎట్లా చేయాలి, ఎందుకంటే సిస్టమ్ ఈక్యూ మనం సరిగ్గా చేయలేదు కాబట్టి.
ఈక్యూయింగ్ కూడా మనం చేయాలి. సిస్టమ్ ఈక్యూయింగ్ చేస్తేనే ఎక్కడెక్కడ మనం ఈ ఇన్స్ట్రుమెంట్ని సిట్ చేయాలి అన్నది మనకి తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా దీన్నే ఏమంటామంటే సిస్టమ్ ట్యూనింగ్ చేయడం అంటారనమాట. మీరు ప్రాపర్ ట్యూనింగ్ మనం చెయ్యాలి. రూమ్ ఎకోస్టిక్స్ని కూడా కరెక్ట్ చేయాలన్నమాట. అదే కనుక ఇండోర్లో మనం పెడితే, చర్చెస్లో పెడితే, అదే అవుట్డోర్లో పెడితే మనం ఈక్యూయింగ్ సరిగా మనం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి అన్నది ఈ లేటర్ ఆన్ వీడియోస్లో మనం తెలుసుకుంటాం అనమాట. ఈ 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ మనం చేయాలి. తర్వాత ఏంటంటే టైం అలైన్మెంట్ అండ్ డిలే సెట్టింగ్స్ మనం చేయాలి. తర్వాత ఈక్యూయింగ్ మనం చేయాలి. ఈ 3 సెట్టింగ్స్ మనం చేస్తే సిస్టమ్ అన్నది చాలా వరకు మనం కంట్రోల్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు సిస్టమ్ ట్యూనింగ్లో మనం చూసినట్లయితే 7 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ 7 స్టెప్స్ మనం ఫాలో అయితేనే సిస్టమ్ని ప్రాపర్గా మనం ట్యూన్ చేసినట్టు అవుతాం అనమాట. ఏంటి ఆ 7 స్టెప్స్ అని మనం చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఏంటంటే గెయిన్ స్టేజింగ్ అని. ఈ గెయిన్ స్టేజింగ్ అన్నది మనం ప్రాపర్గా మనం చేయాలి. ఈ గెయిన్ స్టేజింగ్ మనం ఎట్లా ప్రాపర్గా చేయాలి అన్నది నేను ఫస్ట్ సిరీస్ 1లోనే నేను చెప్పాను అనమాట. ఎట్లా మనం గెయిన్ స్టేజింగ్ మనం చేయాలి అన్నది. మనకి ఒక్క ఛానల్కి మన గెయిన్ స్టేజింగ్ చేయడం మనకి అర్థమైందంటే రెస్ట్ ఆఫ్ ద ఛానల్స్కి ఎన్ని మైక్స్ ఉన్నా సరే కూడా మనం అదే ఫార్ములా అన్నది మనం అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అది ఏదర్ డిజిటల్ మిక్సరే కానీ అనలాగ్ మిక్సర్ అయినా కానీ. ఇది చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు చాలామంది మెసేజ్ ఏం చేస్తున్నారంటే, అన్న నేను ఒక టాపిక్ నేను చెప్తున్నానంటే ఆ టాపిక్ అనలాగ్లో చెప్పమంటున్నారు, డిజిటల్లోనే చెప్పమంటున్నారు, రెండిట్లోనే చెప్పమంటున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు అనలాగ్లోనే అప్లై చేయొచ్చు, డిజిటల్లోనే అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడున్న చాలామంది ఏంటంటే డిజిటల్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది అనలాగ్ అనేది చాలా తక్కువ వాడుతున్నారు. బట్ చర్చెస్లో ఇంకా స్టిల్ చిన్న చర్చెస్లో ఇంకా అనలాగ్ వాడుతున్నారు. బట్ మీరు ఈ కాన్సెప్ట్స్ అక్కడ అప్లై చేయొచ్చు. ఓకేనా? కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్ మీరు అక్కడ అప్లై చేసినట్లయితే అది డిజిటల్ మిక్సరా, ఎనలాగ్ మిక్సరా, చిన్న ఛానల్ మిక్సరా, పెద్ద ఛానల్ మిక్సరా, వాట్ ఎవర్ మిక్సర్ ఇట్ ఈస్, మీరు నేను చెప్పినవన్నీ కూడా దాంట్లో మీరు అప్లై చేయొచ్చు అనమాట. రైట్? గెయిన్ స్టేజింగ్ అన్నది మనం చేయాలి ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఏంటంటే స్పీకర్ ప్లేస్మెంట్ అండ్ పొలారిటీ చెక్. స్పీకర్ ప్లేస్మెంట్ అండ్ పొలారిటీ చెక్ అన్నది మనం చేయాలి. స్పీకర్ ప్లేస్మెంట్ అన్నది ఎట్లా మనం స్పీకర్ మనం పెట్టాలి, ఎక్కడ పెట్టాలి మన స్పీకర్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్పీకర్ ఎట్లా ప్లేస్మెంట్ అన్నది మనం చేయాలి. ఫ్రంట్ ప్లేస్ చేయాలా, బ్యాక్ ప్లేస్ చేయాలా, ఇవి మనం లేటర్ ఆన్ ఇంకా డీటెయిల్డ్గా మనం వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్మెంట్స్ ఎక్కడ మనం చేయొచ్చు, డిఫరెంట్ సినారియోస్లో ఎట్లా చేయొచ్చు అన్నది నేను మీకు ఇంకా డీటెయిల్గా నేను మీకు చెప్తాను. మీరు కంగారు పడకుండా ఉన్నట్లయితే ఈ ఎదర్ వీడియోస్లో మనం ఈ విషయాలు కూడా మనం ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుంటాం అనమాట. అండ్ పొలారిటీ చెక్ అంటే ఏంటి, ఈ పొలారిటీని ఎట్లా మనం చెక్ చేయాలి అంటే సౌండ్ని మనం నార్మల్లో పెడుతున్నామా, ఇన్వర్ట్లో పెడుతున్నామా, అది కూడా మనం చూసుకోవాలి. తర్వాత ఇంకొక పొలారిటీ చెక్ కూడా మనకు ఉంటుంది. ఏంటి అంటే అది వైరింగ్లో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎట్లా మన పొలారిటీ ఉంది, అది ప్లస్లో ఉందా, మైనస్లో ఉందా. ఇక 2 టైప్స్ ఆఫ్ పొలారిటీ చెక్స్. ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట ఇది. కాబట్టి అందుకే నేను చెప్తున్నా, ఈ సిరీస్ అంతా ఏంటి అంటే చాలా కన్ఫ్యూజన్గానే ఉంటుంది మీరు అర్థం చేసుకోకపోతే. కాబట్టి పొలారిటీ చెక్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి సౌండ్లో పొలారిటీ చెక్ ఉంటుంది, వైరింగ్లో కూడా పొలారిటీ చెక్ ఉంటుంది. కాబట్టి అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే క్రాస్ ఓవర్ సెట్టింగ్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, క్రాస్ ఓవర్ సెట్టింగ్ అన్నది. నేను క్రాస్ ఓవర్ సెట్టింగ్ ఎట్లా మనం చేయాలి అని నేను చెప్పాను కదా. కాబట్టి క్రాస్ ఓవర్ సెట్టింగ్ కూడా మనం చేసుకోవాలి. సబ్ ఊఫర్స్కి ఏమి సౌండ్ వెళ్ళాలి, టాప్స్కి ఏ సౌండ్ వెళ్ళాలి, హైస్కి ఏ సౌండ్ వెళ్ళాలి, అలాగని చెప్పి మనం ఈ 3 ఫ్రీక్వెన్సీస్ని మనం ఏం చేస్తాము అంటే స్ప్లిట్ అన్నది మనం చేస్తాం అనమాట యూజింగ్ క్రాస్ ఓవర్ అనమాట. దాన్నే మనం స్పీకర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే స్ప్లిట్టింగ్ అన్నది మనం చేసుకుంటూ పోతాం అనమాట. సబ్ ఊఫర్స్కి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు రావాలి, టాప్స్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలన్న రేంజ్ ఏంటి, హైస్కి స్టార్టింగ్ రేంజ్ ఎండింగ్ రేంజ్ ఏంటి అని ఇలాగా ప్రతి ఫ్రీక్వెన్సీకి అంటే సబ్స్కి, టాప్స్కి, హైస్కి మనం ఏం చేస్తామంటే రేంజెస్ అన్నది సెట్ చేసి దాన్ని అక్కడ ప్లేస్ చేసుకుని మనం యూజ్ చేస్తామన్నమాట యూజింగ్ విత్ క్రాస్ ఓవర్. దాన్నే స్పీకర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేస్తాం అక్కడ. అండ్
ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే టైం అలైన్మెంట్ అనమాట. ఇందులో టైం అలైన్మెంట్ డిలే సెట్టింగ్స్లో 2 టైప్స్ ఆఫ్ టైం అలైన్మెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఒకటి ఏంటి అంటే డిలే టవర్ అనమాట. డిలే టవర్ సిస్టమ్స్ మనం వాడతాం. అంటే దాని ఇన్ ద సెన్స్ దాని మీనింగ్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఫ్రంట్లో ఒక స్పీకర్ మెయిన్ పిఏ పెడితే ఇంకా మీ ల్యాండ్ని సగం స్ప్లిట్ చేసి మీరు అక్కడ ఇంకొక సిస్టమ్ మళ్ళీ ఇంకొక పిఏ కనుక మీరు పెట్టినట్లయితే ఈ పిఏకి ఉన్న మధ్య టైమింగ్లో మీరు పెట్టినట్లయితే దాన్ని డిలే అంటారు అనమాట. దాన్ని డిలే టవర్ సిస్టమ్ని సెటప్ అంటారు. దాన్ని డిలే టవర్ సిస్టమ్ సెటప్కి ఉండే టైమింగ్ ఏంటి అన్నది అదొక డిలే సెట్టింగ్. అండ్ టైమింగ్ అలైన్మెంట్ అంటే ఏంటి అంటే ఇది సబూఫర్స్ మీద టాప్స్ పెడితే ఈ సబూఫర్ నుంచి టాప్స్కి వచ్చేటప్పుడు ఉండే టైం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ టైమ్ అలైన్మెంట్. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే సబూఫర్స్ పెడతారు, లైనర్స్ ఎక్కడో 15 feet దగ్గర లేకపోతే 12 feet దగ్గర హంగ్ చేస్తారు అక్కడ ఉన్నప్పుడు మీకు ఏంటంటే ఈ సబూఫర్స్ నుంచి ఆ లైనరేకి ఆ పైన డిస్టెన్స్ ఎంతైతే ఉందో దాన్ని హైట్ కొలుసుకుని ఆ యొక్క అలైన్మెంట్ టైం అన్న దాన్ని సెట్ చేస్తే దాన్నే టైం అలైన్మెంట్ అంటారనమాట. ఇది 2 రకాలుగా మనం చేస్తాం. ఇట్లా పిఏకి 1 PA టు అనదర్ పిఏకి మనం పెడితే డిలే టవర్ సెట్టింగ్ అని అంటారు. అదే కనుక సబూఫర్స్ టు లైనరేకి వెళ్తే దాన్ని టైం అలైన్మెంట్ డిలే అని కూడా దాన్ని అంటారనమాట. ఈ 2 రకాల టైం అలైన్మెంట్ డిలేస్ మనం సెట్ చేయాలి ఈ 4th వన్. అండ్ 5th వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే సిస్టమ్ ఈక్యూ మనం చేయాలి. సిస్టమ్ ఈక్యూని మనం చేసినట్లయితేనే ప్రాపర్ ట్యూనింగ్ అన్నది మనకు జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఫ్లాట్ చేసాము అంటారంటే ఫ్లాట్ ఫ్రీక్వెన్సీకి తీసుకొస్తాం అన్నమాట సిస్టమ్ని. అప్పుడు మీకు ఏంటంటే రెస్పాన్స్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అన్నీ కూడా క్లియర్గానే ఉంటాయి. మీ కీబోర్డ్ వాయించిన, ఫ్లూట్ వాయించిన, తబలా వాయించిన, ఫ్యాడ్స్ వాయించిన, ఏదైనా వోకల్స్ ఉన్నా, కోరస్ ఉన్నా, ఏదైనా సరే మీ సిస్టమ్ కనుక ఫ్లాట్గా ఉన్నట్లయితే, ఫ్లాట్ ఈక్యూగా ఉంటే మీకు పర్ఫెక్ట్గా మీకు సిట్ అవుతుంది అనమాట. దాన్నే సిస్టమ్ ఈక్యూ చేయడం అనమాట. అండ్ 6th వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే లిమిటింగ్ అనమాట. క్రాస్ ఓవర్లో మనం చూసినట్లయితే లిమిటింగ్ మనం చేస్తాం కదా, ఎంత మనం స్పీకర్కి మనం లిమిట్ చేయాలి. అప్పుడు లిమిట్ చేస్తే ఏమవుతుందంటే మన సిస్టమ్ అన్నది ఏమవుతుంది పర్ఫెక్ట్గా ప్రొటెక్షన్ అన్నది ఉంటుంది అనమాట. లేదు లిమిటర్ మనం యాడ్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి స్పీకర్స్ కాలిపోయే ఛాన్సెస్ 100% ఉంటుంది. అది ఎట్లా మనం సెట్ చేయాలి అన్నది కూడా నేను క్రాస్ ఓవర్లో నేను చెప్పాను కదా. కాబట్టి ఆ రీతిగా మనం ఏం చేయాలి, క్రాస్ ఓవర్లో మనం లిమిటర్ సెట్టింగ్ అన్నది కూడా మనం చేసుకోవాలన్నమాట. అండ్ మనం ఇవన్నీ ఈ 6 steps చేసిన తర్వాత 7th step ఏంటి అంటే ఫైనల్ చెక్ అండ్ మెజర్మెంట్ అనమాట. ఫైనల్గా ఇవన్నీ స్టెప్స్ అన్ని మనం ఫాలో అయ్యామా లేదా, ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్గా ఉందా లేదా అన్నది మనం మెజర్మెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్గా మనం ఫుల్ ప్లేబ్యాక్ మనం చేస్తామని, అంటే ఏదో ఒక సాంగ్ అన్నది ప్లే చేసో లేదా పింక్ నాయిస్ అన్నది మనం పెట్టి మనం ఏం చేస్తామంటే మెజరింగ్ అన్నది మనం తీసుకుంటాం. ఇది మెజరింగ్ మనం ఎట్లా చేస్తాము అంటే ఏంటి అంటే మనం సాఫ్ట్వేర్స్ అన్నది మనం వాడతాం అనమాట. ఇదే చాలా కీలకమైనది అనమాట. ఈ సాఫ్ట్వేర్లో వచ్చే డేటానే మనం ఆధారం చేసుకుని సిస్టమ్ని మనం ట్యూన్ చేస్తాం అనమాట. అది మీ క్రాస్ ఓవరే కానీ, మీ మిక్సరే కానీ, మీ యాంప్లిఫైరే కానీ, ఇవన్నీ డిజిటల్ అయ్యే ఉండాలి. అనలాగ్కి అయితే మనం ఏమీ చేయలేం. డిజిటల్ యాంప్లిఫైరే కానీ, డిజిటల్ మిక్సర్ కానీ, డిజిటల్ క్రాస్ ఓవర్ కానీ వీటికి మాత్రమే మనం చేయగలుగుతాం అనమాట. అనలాగ్ అయితే మనం ఏమీ చేయలేం. ఎంత మనకు సాఫ్ట్వేర్ ఉన్నా మనకి ఏం చేయాలంటే మనం వెళ్ళి మాన్యువల్గానే మనం చేసుకోవాలన్నమాట. రైట్. మనం ఏంటి సాఫ్ట్వేర్ మనం యూస్ చేస్తాము అంటే మనకి పాపులర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే స్మార్ట్ అనే సాఫ్ట్వేర్ని మనం యూస్ చేస్తాం అనమాట. ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేసి మనం ఏం చేస్తాం, సిస్టమ్ని ట్యూనింగ్ అన్నది మనం చేస్తాం అనమాట. అది ఫేజ్లో ఉందా, టైమింగ్లో ఉందా, ఈక్యూ పర్ఫెక్ట్గా ఉందా, సౌండ్ ఎంత వస్తుంది మనకి, ఇవన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్ మనకి చెప్తుంది. బేస్డ్ ఆన్ దట్ మనం డిసిషన్స్ అనేవి మనం తీసుకుంటాం అనమాట. ఈ రీతిగా మనం ఏం చేస్తామన్నమాట, ఈ 7 steps అనేవి మనం తీసుకుని సిస్టమ్ని మనం ట్యూన్ చేస్తాం అనమాట. ఒక ఇంపార్టెంట్ నోట్ అనమాట. ఈ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అని మనం చూసినట్లయితే ఈ 7 steps ఒక్కసారి చేస్తే అయిపోదు అనమాట. ఇంకా ఉందన్నమాట. ఏంటంటే ఎప్పుడైనా రూమ్ చేంజ్ అయినా, మీరు కొత్త ఎక్విప్మెంట్ కొన్నా, న్యూ స్పీకర్స్ కొన్నా, మీరు ఏ చేంజెస్ మోడిఫికేషన్స్ చేసినా మరలా మీరు ఏం చేయాలంటే ఈ 7 steps అన్నవి మీరు పాటించాలన్నమాట. మళ్ళీ ఫస్ట్గా నుంచే మనం ప్రతిదీ ఏం చేయాలి,
చేయాలి. అర్థమైందని నేను చెప్పింది. మీరు వెన్యూ టు వెన్యూ మారిపోయినా సరే కూడా మళ్ళీ మీరు ఈ 7 స్టెప్స్ అనేవి మీరు పాటించాలి. మీరు కొత్త స్పీకర్లు కొన్నా మళ్ళీ మీరు ఇదే ప్రొసీజర్, ఈ 7 స్టెప్స్ ప్రొసీజర్ అన్నది మీరు ఫాలో అవ్వాలి. మీరు కొత్త మిక్సర్ కొన్నా, కొత్త యాంప్లిఫైయర్ కొన్నా, మీ సిస్టంలో ఏ కొత్త వస్తువుని మీరు ఇన్ ప్లేస్ చేసినా ట్యూనింగ్ అన్నది మళ్ళీ ఫస్ట్ కంటే మనం చేయాలన్నమాట. ప్రొఫెషనల్ ఇంజనీర్స్ అయితే ఏం చేస్తారు, ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ప్రతి వెన్యూలో వాళ్ళు ఈ 7 స్టెప్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవుతారు అనమాట. ఈవెన్ మేమైనా సరే అంతే. మేము ప్రతి మీటింగ్స్కి, మేము అవుట్డోర్ మీటింగ్స్కి కానీ ఇప్పుడు కంపల్సరీ ఏం చేస్తామంటే ట్యూనింగ్ అన్నది ప్రతిసారి మేము చేస్తామన్నమాట. ఇది మ్యాండేటరీ. ఈ 7 స్టెప్స్ అన్నవి మేము కంపల్సరీ ఫాలో అవుతాం అనమాట. అలాగే మీరు కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు ఫీడ్బ్యాక్ ఇష్యూ, ఈక్యూ సరిగ్గా రాలేదు, గెయిన్ స్టేజింగ్ సరిగ్గా అవ్వలేదు, స్పీకర్స్ కాలిపోతున్నాయి, ఇంకా ఏంటి వెనకాల ఉన్న వాళ్ళకి వినబడడం లేదు, ఇంకా ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఏంటంటే సార్ట్ అవుట్ అన్నీ ఈ ట్యూనింగ్ చేసిన సిస్టమ్కి చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. హార్ష్నెస్ ఉందంటారు చాలామంది. హెచ్ఎఫ్స్ హార్ష్గా వచ్చేసినాయి, చెవులు చిల్లడిపోయేలా సౌండ్ ఉంది, చాలా సౌండ్ ఎక్కువ పెట్టేశారు మీరు, సౌండ్ చాలా తక్కువ పెట్టారు మీరు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి సిస్టమ్ ట్యూనింగ్ చేస్తేనే ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ అక్కడ దీని ద్వారానే అక్కడ దొరుకుతాయి అన్నమాట. మీరు ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి మీరు సౌండ్ తక్కువ పెట్టారు, సౌండ్ ఎక్కువ పెట్టారు, మీ సౌండ్ డల్గా ఉంది, హెచ్ఎఫ్స్ ఎక్కువ వస్తున్నాయి, మా చెవులు చిల్లడిపోయేలాగా హెచ్ఎఫ్ల సౌండ్ వస్తున్నాయి, బేస్ ఏమో చాలా ఎక్కువ వచ్చేస్తుంది, టాప్స్ ఏమో వినపట్టలేదు, గెయిన్ ఏమో ఎక్కువ పెట్టారు, తక్కువ పెట్టారు, ఇలా ఎన్ని రకాల క్వశ్చన్స్ వచ్చినా సరే కూడా మీకు ఆన్సర్లు దీని ద్వారానే మీకు సార్ట్ అవుట్ అవుతుంది అనమాట. కాబట్టి సిస్టమ్ ట్యూనింగ్ ఏంటంటే ఫైనల్ స్టెప్ అనమాట. లేదు అంటే మీరు ఏమనుకుంటారంటే దీన్ని హార్ట్ లాంటిదేనని మీరు అనుకోవచ్చు అనమాట మీకు. కాబట్టి ఇది మీరు సరిగ్గా చేసుకున్నట్లయితే సౌండ్ అన్నది ఎక్సలెంట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట సౌండ్. ప్రతి వాళ్ళకి మీకు ఏం చెబుతున్నారు, మీరు అసలు షో ఏ రీతిగా జరుగుతుంది, అయితే చర్చ్ మీటింగ్స్ ఏ రీతిగా జరుగుతున్నాయి అన్నది క్రిస్టల్ క్లీన్లో ఉంటుంది అన్నమాట. రివర్బ్ రావడం, ఈకో రావడం, వాట్ నాట్ ఏమీ ఉండవు అనమాట. ఎవ్రీథింగ్ క్లీన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సిస్టమ్ ట్యూనింగ్ చేస్తే. ఈ 7 సిరీస్లో మనం ఏంటంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఎట్లా మనం ఇవన్నీ నేను ఈ సిరీస్లో అంతా ఏంటంటే బేసిక్లే చెప్తాను అనమాట. అడ్వాన్స్ మీకు కావాలి అంటే మీరు నాకు కామెంట్స్ చేస్తారో అప్పుడే నేను అడ్వాన్స్గా ఈ ట్యూనింగ్ ప్రతిదీ నేను మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ సిరీస్ అనమాట, చాలా టైం టేకెన్ ప్రాసెస్. నేను వీడియో తీసి నేను మీకు అప్లోడ్ చేయాలన్నా కూడా అంత ఈజీగా అయితే అవ్వదు అనమాట. మీకు అర్థం కూడా చాలామందికి అవ్వదు. అందుకోసమనే మీరు రెస్పాన్స్ మీ దగ్గర నుంచి ఉంటుందో దాన్ని బట్టి ఈ అడ్వాన్స్ వీడియోస్ అనేవి ఉంటాయి అన్నమాట. రైట్, ఈ రీతిగా మనం ఈ సిస్టమ్ ట్యూనింగ్ అన్నది ఉంటుంది అన్నమాట. సరే, ఈరోజు మనం ఈ 3 పాయింట్స్ అన్నది మనం నేర్చుకున్నాం కదా. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ సిస్టమ్ ట్యూనింగ్ అంటే ఏంటి, అలాగే ట్యూనింగ్ లేకపోతే ఏమవుతుంది, ఫీడ్బ్యాక్ అన్నది మనకు వస్తుంది, అన్ఈవెన్గా ఉంటుంది, సౌండ్ ఏమో అన్క్లియర్గా ఉంటుంది, మడిగా ఉంటుంది ట్యూనింగ్ చేయకపోతే. ఆ తర్వాత 7 స్టెప్స్ ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం కదా. గెయిన్ స్టేజింగ్, స్పీకర్ ప్లేస్మెంట్, క్రాస్ ఓవర్, తర్వాత డిలే సెట్టింగ్స్, ఈక్యూ అండ్ లిమిటింగ్ అండ్ ఫైనల్ చెక్. ఈ 7 స్టెప్స్ మనం తెలుసుకున్నాం కదా. ఈ రీతిగా మనం ఏం చేస్తాము అంటే మనం ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అనమాట. మీ చర్చిలో సౌండ్ ట్యూనింగ్ అన్నది అయ్యిందని, అవ్వలేదు అంటే అవ్వలేదు అని మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మీరు సౌండ్ ట్యూనింగ్, బేసిక్ సౌండ్ ట్యూనింగ్ మీరు చేసుకోవచ్చు అన్నది నేను మీకు చెప్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ అడ్వాన్స్ వీడియోస్ అన్నవి ఇంకా ఈ ఛానల్లో రాబోతాయి అనమాట ఈ సిస్టమ్ ట్యూనింగ్ మీద. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ మీ చర్చ్లో ఉన్న సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట సిస్టమ్ ట్యూనింగ్ అంటే ఏంటి అన్నది. మీకు కనుక ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే
కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, మాకు ఈమెయిల్ చేయండి, మా డిస్కౌంట్ సర్వర్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో మీరు జాయిన్ అయ్యి మీరు ఏ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఉన్నా మాకు తెలియజేసినట్లయితే నేను తప్పకుండా మేము మీకు మీ క్వశ్చన్స్కి మీ క్వరీస్కి మేము ఆన్సర్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ట్యూనింగ్ ఎట్లా మనం చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం. అంటిల్ దెన్ సిరీస్ 1 నుంచి సిరీస్ 6 వరకు ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఈ నెక్స్ట్ వీడియోస్కి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.